అడుగుతారు మీరు లోపల లోపల పరిణామాలు అంటే ఇక్కడ ఉన్నాయి 100 కోట్లు ఆ లోపల ఆ కోట్ల ఏ పరిణామాలు జరిగాయో ఏది కోర్టులో మాత్రం చాలా ఇబ్బందికర వాతావరణమే అయింది ఇక్కడ. ఈ జనాలు ఏది ఇంతమంది పోలీసులు మా అడ్వకేట్లకు క్లయింట్లకు చాలా ఇబ్బంది హాజరు కావడము. ఒక కేసు గురించి దాదాపు 1000 కేసులు ఇబ్బంది అయింది. అంటే హాజరు కావడము ప్రొసీడింగ్స్ ఫర్దర్ ఏముంటది అన్నది చెప్తుంది కోర్టు అంతే. ఈ రోజు ఇన్ని రోజులు దాదాపు 2000 సంవత్సరం నుండి జగన్ గారు రాలేదు కదా, అయితే కంపల్సరీ హాజరు కావాలని చెప్పినందుకు ఈ రోజు హాజరయ్యారు కోర్టుకి. ఈ రోజు హాజరయ్యారు. ఫర్దర్ డేట్ నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏముంటాయో అది నడుస్తుంది. ఆయన ఏ విధంగా అంటే విఐపీస్ కాబట్టి వాళ్ళు పిటిషన్ వేసినారు కాబట్టి వాళ్ళకు హాజరు నుంచి మినహాయింపు ఉండింది ఇన్ని రోజులు. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా, వాళ్ళకి హాజరు కావాలని చెప్పారు కాబట్టి హాజరయ్యారు. ఇక లా అండ్ ఆర్డర్ పొజిషన్ ప్రతి ఒక్కటి చూడాలి కదండి. అందుకోసం సామాన్యుడైనా ఏమైనా అని ఒక ఇంపార్టెంట్ విఐపి ఉన్నందుకు మీరే చూసినారు కదా, పోలీస్ సెక్యూరిటీ దాని గురించి మనం ఇచ్చేవాల్సి వస్తుంది. అందుకోసమే వాళ్ళని వాళ్ళ హాజరు కమ్మన్నారు కానీ ఫర్దర్ ఇచ్చేస్తారు. ఫర్దర్ ఎవిడెన్స్ దానిలో ట్రయల్ స్టార్ట్ అయిందంటే తొందరలోనే అయిపోతుంది, ఎక్కువ కాలం ఏం నడవదు. ఏం జరగచ్చు మేము ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామండి. వాదన దాని ప్రొసీజర్ ఉంటదండి. క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఏ విధంగా నడపాలో సెషన్స్ ట్రయల్ నడుస్తుంది. ట్రయల్ తర్వాత జడ్జిమెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. వాటి తర్వాత ఏం జరుగుతుందో జరుగుతుంది. 2013 నుంచి బెయిల్ పైన ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఫర్దర్ గా కేసు ఎట్లా ముందుకు పోతుంది? అది ఆటోమేటిక్ గా అప్లికేషన్స్ ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. డే టు డే అప్లికేషన్స్ డిస్పోజ్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్తాయి. ఎందుకు సార్ కోర్టులో ఇంత డిలే? ఎందుకు ఏం లేదండి, బంచ్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి కాబట్టి డే టు డే నడుస్తున్నాయి. డే టు డే ఇంటున్నారు జడ్జి గారు, డే టు డే ఇంటున్నారు. అవన్నీ పెండింగ్ పడతాయి కదా. గతంలో ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా జరిగిందా? అవి మేము చెప్పలేమండి. ప్లీజ్ నో కామెంట్. కోర్టుల పైన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదండి. కోర్టుల మీద ఎలా ఏం లేదు, జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్.